గాలి వదులుతూ చేతులు అంజలి ముద్రలోకి, మోకాలు ముందుకు వస్తుంది. వెనకాల కాలు వంచకండి. 1 2 మూడేళ్ల మీదకి వెనకాల కాలు అది 2 3 ముందుకు కాలు చక్కగా చేసి పైకి వచ్చి చేతులు వదిలేసి ముందుకు వచ్చి నిలబడతాం. ఏదైతే ఉందో ముఖ్యమైన భాగం అన్ని అవయవాలకు ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాం, మోకాలు మాత్రమే ఉంచుతాం. రెడీ. మనం ఎడమ చెయ్యి మధ్య వేలు చూస్తాం. ఎడమ చెయ్యి మధ్య వేలు 1 మెల్లగా ఛాతిని ఆకాశానికి చూపిస్తూ వెనక్కి వాళ్తాం. వీలైతే మన పాదాన్ని మొత్తం కింద పెట్టవచ్చు. వెనక్కి 1 2 3 4 5 6 7 మెల్లగా ముందుకు వస్తాం. 4 5 6 7. ఇప్పుడు 2 చేతులు వెనక్కి తీసుకోబోయి ఒకదాన్ని ఒకటి కలిపి పెడతాం. కలిపెట్టి మన చేతులు దూరంగా తీసుకెళ్ళాలి శరీరానికి. రైట్. ఇక్కడ నుండి మన 7. ఇప్పుడు ఎడమ చేతితో కుడికాలి బయటి భాగాన్ని పట్టుకుంటాం. రెండో చెయ్యి వెనక్కి వస్తుంది, వెనక్కి చూస్తాం. 1 పొట్టకు సంబంధించిన అజీర్తి, పొట్టలో ఎక్స్ట్రా ఉన్న కొవ్వు అంతా ఏదవుతుంది. సమాంతరంగా ఉంటాయి. వేళ్ళు ఒకదానికొకటి దూరంగా ఉంటుంది. ప్రణామాసనం. శ్వాసత్వహస్తాసనం. శ్వాస వదులుతూ ముందుకు వాళ్తాం. హస్తాసనం. శ్వాస తీసుకుంటూ ఎంత వీలైతే అంత వెనక్కి తీసుకెళ్ళండి. శరీర బరువు మన చేతుల మీదకి రావాలి. ఛాతీ గడ్డం కిందకు వస్తుంది, నడుం పైనే ఉంటుంది. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ పొట్ట కిందకు వస్తుంది. భుజాలు వెనక్కి కిందకి పర్వతాసనం. శ్వాస ఎడమ మోకాలు కిందకి అశ్వసంచలనాసనం. హస్తాసనం. శ్వాస తీసుకుంటూ హస్తాసనం. శ్వాస వదులుతూ ప్రణామాసనం. శ్వాస తీసుకుంటూ ఎడమ కాలు వెనక్కి పోతుంది, ఎడమ మోకాలు కిందకి. శ్వాస వదులుతూ రెండో కాలు వెనక్కి పల్లకాసనం. శ్వాస తీసుకుంటూ మోకాళ్ళ కిందకి వస్తాయి. శ్వాస వదులుతూ ఛాతీ గంటం, నడుం పైనే ఉండాలి, పొట్ట కింద తాల్సనం. శ్వాస తీసుకుంటూ ఎడమ కాలు ముందుకి, కుడి మోకాలు కిందకి. శ్వాస వదులుతూ రెండో కాలు ముందుకి. శ్వాస తీసుకుంటూ ఊర్ధ్వహస్తం. శ్వాస వదులుతూ ప్రణామాసనం.